సంక్రాంతిని పురస్కరించుకొని మండలంలోని రామతీర్థం పంచాయతీ పరిధిలోని బుసగాడపాలెంలో మత్స్యకారుల క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విడవలూరు ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ మానసిక ఉల్లాసాన్ని క్రీడలు ప్రోత్సహిస్తాయని, మంచి వాతావరణంలో క్రీడల్లో పాల్గొని గెలుపోటములను సహజంగా తీసుకోవాలని ఆయన కోరారు. అనంతరం నిర్వాహకులు ఆవులు వాసు మాట్లాడుతూ ఈ పోటీలలో పల్లిపాలెం, రామతీర్థం, రామచంద్రాపురం పంచాయతీలకు చెందిన మత్స్యకారులు పాల్గొంటారని, దాదాపు 10 జట్లు ఈ పోటీలలో పాల్గొని ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 40,000, రెండవ బహుమతిగా 30,000, మూడవ బహుమతిగా 20,000 నగదుతో పాటు మొమెంటాలను అందజేయనున్నట్లు తెలిపారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రసాద్, టీడీపీ నాయకులు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. జరిగినా కూడా దాన్ని కాంప్రమైజ్ పండగ వాతావరణాన్ని మనం తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విడవలూరు ఎస్ఐ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మిత్రుడు వాసుకి, అదేవిధంగా రవీంద్ర గారికి, ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార పెద్దలకు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసి క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నటువంటి యువకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సహజంగా క్రీడలంటే మనందరికీ తెలుసు, ఒక క్రీడా స్ఫూర్తితో గెలుపోటములు ఎవరైనప్పటికి కూడా స్నేహభావంతో ముందుకు పోవాలి. ఎందుకంటే గ్రామాల్లో ఇటువంటి సందర్భాల్లో, పండుగ సందర్భాల్లో ఈ క్రీడలు పెట్టేదే ఒకరొకరు అర్థం చేసుకోవడానికి, ఈ క్రీడల ద్వారా మన యొక్క పరిచయము. ఈరోజు RRUP ప్రీమియర్ లీగ్ అనగా రామచంద్రాపురం, రామతీర్థం, ఊటుకూరు పాలెం గ్రామానికి సంక్రాంతి సందర్భంగా మన ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ఎంపీ గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు బుసగాడపాలెం గ్రామం నందు ఈరోజు మెగా క్రికెట్ టోర్నమెంట్ జరిపించబడుతుందండి. అట్లాగే ఈ గ్రామానికి సంబంధించి ఈ గ్రౌండ్కి సంబంధించి చుట్టూ కూడా పిల్లకాయలు చాలా అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి మామూలుగా అయితే 10 మంది స్పాన్సర్లు ఏర్పాటు చేస్తున్నారండి. అట్లా ఎట్లాగంటే ఒక IPL టీం ఎట్లాగైతే వాళ్ళని తీసుకుంటారో అదేవిధంగా ప్రతి స్పాన్సరు ప్రతి ప్లేయర్ని ఒక అమౌంట్గా అనుకొని తీసుకుంటారండి. అట్లాగే ఈ 3 పంచాయతీలకు సంబంధించి 10 మంది స్పాన్సర్లను పెట్టి 6 మంది అంపైర్లు నిర్ణయించామండి. ఈ 6 మంది అంపైర్లు కూడా క్రికెట్లో చాలా అనుభవం ఉన్నవాళ్ళండి. అట్లా ఈ 6 మంది అంపైర్లు కూడా చాలా అనుభవం ఉన్న వాళ్ళు మేము కోరంగానే, నా మిత్రుడు రవీంద్ర కోరంగానే వాళ్ళందరూ కూడా దానికి సహకరించారండి. మేము ఖచ్చితంగా చేస్తాము, ఈ గవర్నమెంట్ అడ్డగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు దృష్టిగా తీసుకోకపోతామని చెప్పాము. దీన్ని వాళ్ళు కూడా దాన్ని సహకరించారండి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇలాంటి టోర్నమెంట్ జరగాలని, ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉంటే మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఖచ్చితంగా ఇలాంటి టోర్నమెంటు జరిపిస్తారండి. నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ 3 పంచాయతీలకు సంబంధించిన వాళ్ళకి, పెద్దలకి అందరూ కూడా చెప్పేది ఏంటంటే, కాకులకు కానీ అందరూ కూడా ఏంటంటే, ఇలాంటి టోర్నమెంట్లు పండగ వాతావరణంలో జరగడం అంటే చాలా అనుగుణం బాగుంటుందండి. ఎందుకంటే మనకు ఉండే ఏరియాలో వేరే వ్యసనానికి పోకుండా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి క్రికెట్ టోర్నమెంట్ గారి గురించి ఇంచుమించు ఈరోజు 7 స్టార్ట్ చేస్తే 16 దాకా కంప్లీట్గా జరగాలండి. ఇది జరిగిన తర్వాత
సంక్రాంతి కనుము, సంక్రాంతి భోగి, సంక్రాంతి కనుము 3 రోజులు ఇక్కడే జనాలు కూడా ఇక్కడే ఉంటారండి. ఇక్కడే ఉండి ఎక్కడికి ఇలాంటి బయటకు ఎక్కడే పోకుండా ఇక్కడే క్రికెట్ టోర్నమెంట్ అనుకుంటున్నాము. తర్వాత విషయం ఏంటంటే మేము ఈ క్రికెట్ టోర్నమెంట్ గురించి మొన్న ఎమ్మెల్యే ప్రతి సంవత్సరం జరిపిస్తామని చెప్పారండి. ఈ రోజు క్రికెట్ టోర్నమెంట్ జరిగిందంటే 100% ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఎవరితో చూడడం జరుగుతుందండి. అలాగే మేము అడంగానే ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రోత్సహించినందుకు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈరోజు కొడవూరు మండలంలో రామతీర్థం పంచాయతీ పరిధిలో రావుల వాసు నేతృత్వం మరియు మండల ఉపాధ్యక్షుడు రవీంద్ర, అదేవిధంగా మన దాసరి ప్రసాద్ అడ్వకేట్ గారు, అదేవిధంగా మన మత్స్యకార సోదరులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ వచ్చిన పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా స్పోర్టివ్ స్పిరిట్గా తీసుకోవాలి. ఒక ఊటుకూరు పంచాయతీ, రామచంద్రాపురం, రామతీర్థం పంచాయతీ, 3 పంచాయతీలు సంబంధించిన ఆటగాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా స్పోర్టింగ్ స్పిరిట్గా తీసుకోవాలి. గెలుపోవటం అనేది సహజం. ఏదైనా ఏదైనా వచ్చినా కానీ గొడవలు పడకుండా పెద్దలు అందరూ కూడా పరిష్కరించాలి. ఇదంతా స్పోర్టివ్ స్పిరిట్గా తీసుకోవాలి. అందరూ కూడా జాగ్రత్తగా స్పోర్టివ్ స్పిరిట్గా తీసుకొని ఆడుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ, పెద్దలకి, ఇక్కడికి వచ్చిన స్పోర్ట్స్ పర్సన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ లోకల్ టీవీని సబ్స్క్రైబ్